హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. 1935 అక్టోబర్ 15 ఆ రోజున డాక్టర్ బెర్నార్డ్ బే, ఆయన అమెరికన్ కెమిస్ట్ అనమాట. 20 ఏండ్లుగా వేదాంతంలో ఆసక్తుడై ఉన్నాడు. 20 సంవత్సరాలుగా వేదాంత విషయాల్లో మంచి ఆసక్తిని చూపిస్తున్నాడు ఆయన. ఇండియాలో పర్యటిస్తూ గురు దర్శనానికే వచ్చాడు. అభ్యాసం అంటే ఏకాగ్రత, చిత్త ఏకాగ్రత అని అంటూనే ఆయన అన్నాడు, అభ్యాసం అంటే ఏకాగ్రత కదండి, చిత్తం ఏకాగ్రతంగా ఉండడమే కదూ అని అంటూనే ఆయన ఆ అభ్యాసం ఎలా చేయాలి, నేను ఆ జ్యోతి దర్శనానికే ప్రయత్నిస్తూనే ఉన్నాను అన్నాడు. అభ్యాసం అంటే ఏకాగ్రత అని తెలుసు, చిత్తాన్ని ఏకాగ్రత చెయ్యాలి అని తెలుసు, కానీ దాన్ని ఎలా చెయ్యాలి? నేను ఆ జ్యోతి దర్శనం కోసమే ప్రయత్నం చేస్తున్నాను భగవాన్ అన్నాడు. అప్పుడు భగవాన్ అన్నారు, ఇంతవరకు చేసిన అభ్యాసం ఏమిటి అని అడిగారు. నేను నా దృష్టిని నాసాగ్రం మీద నిలిపేవాడిని, కానీ మనసు చెలుస్తూనే ఉండేది అన్నాడు అతడు. మరొక భక్తుడు మెల్లగా అన్నాడు, మనసు తలంపుల మూట కదండి మరి అన్నాడు. అంటే అప్పుడు భగవాన్ అన్నారు, ఆ తలుపులు ఎవరికో, మనస్సు స్థావరానికై వెతికితే అది అదృష్టమయ్యి ఆత్మ పక్కటే మిగులుతుంది. మనసు తలంపుల మూట కదా, నువ్వు నాసాగ్రం మీద దృష్టి పెట్టినా మనసు తిరుగుతూనే ఉన్నావంటే మనస్సు అంటేనే తలంపుల మూట కదా అన్నాడు మరొకడు. అన్నప్పుడు భగవాన్ అన్నారు, ఆ తలంపులు ఎవరికో చూడు, చూసి ఆ తలంపుల మూలం కోసం వెతికితే ఆ మనసు కాస్త అదృశ్యమైపోయి చిన్మయ స్వరూపమైన ఆత్మ ఒక్కటే మిగులుతుంది. అది ఒక్కటే గనుక చిత్త ఏకాగ్రతకు గాని మరొక దానికి గాని తావే లేదు, ఉన్నదా ఒక్కటేగా. అవును, ఏకాగ్రతలు ఇంకేమన్నా అవసరమే లేదు అన్నారు. అదే మరి ఇది గ్రహించడమే కష్టంగా ఉంది. అర్థమవుతోందిలేండి. జపము, ధ్యానము వంటివి ఏమన్నా స్థూలంగా చెప్తే మాకు సులువుగా అర్థమవుతుందేమో. మీరు చెప్పారు, బాగానే ఉంది, ఎంత బాగుందో, కానీ దాన్ని ఆచరించడమే కష్టంగా ఉంటుంది. ఇందుకు మాకు తగినట్లుగా జపమో ధ్యానమో ఇలాంటివి ఏవైనా స్థూలంగా చెప్తే సులువుగా అర్థమవుతుంది అన్నారు. అప్పుడు మహర్షి అన్నారు, నేనెవరిని అన్న విచారణ మించి జపమేమీ లేదండి. గొప్ప జపం ఏమిటంటే నిరంతరం నేనెవరిని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం కంటే గొప్ప జపం ఇంకేదీ లేదు. ఆత్మ కన్నా స్థూలం ఉంటుందా? లేదు. ప్రతి క్షణం తాను అనుభవించేది అదే. ప్రతి క్షణం తాను అనుభవిస్తున్నది ఆత్మస్వరూపాన్నే. దాన్ని విడిచి ఏదో వెలికి వస్తువుని పట్టుకునే ప్రయత్నమేమి ఉన్నావు కదా, దాన్ని వదిలేసి ఏదో బయట ఇది ఉంది అది ఉంది అన్న దాన్ని పట్టుకునే ప్రయత్నం ఎందుకు? మనసు పట్టుకోవాలనుకుంటున్నావు కదా మరి. మనసు దేని నుంచి వస్తుందో అది ఉండనే ఉంది. దాన్ని పట్టుకోవడం మానేసి దాని నుంచి వస్తున్న దాన్ని పట్టుకొని ఏకాగ్రం చేసి నిలబెడతానంటావేమిటి? అదే జపము ధ్యానం. అవే ఎక్కడో తెలియని దేన్నో వెతికేదానికన్నా తెలిసి ఉన్న ఆత్మని కనుక్కోవడం సులభం కాదు. ఏదో తెలియని దాన్ని దీన్ని ఈ శాస్త్రం ఆ శాస్త్రం చదివి ఈ గురువులు చెప్పిన మాటల్ని బాగా రకరకాలుగా చెప్పుకుని భావాలు చెప్పుకుని దాన్ని ఏదో పొందాలి సాధించాలి అనుకునే దానికంటే ఈ నేనెవరు అన్నది అతి తేలిక కాదు. ఈ ఒక్కటే మనకు అన్నీ చేస్తానంటావేంటి? అదే మాయ. అప్పుడు పిచ్చకుడు అన్నాడు, ఆత్మను ఏ తావులో ధ్యానం చేయను? శరీరంలో ఏదైనా ఒక స్థానం మీద దృష్టి ఏ స్థానం మీద నిలబెట్టమంటారు అని అడిగాడు. ఆత్మ తనకి తానే గోచరించాలి, కావలసిందంతా అదే. నేను నీకు
నీకు నువ్వే తెలుసుకోవాలి, నిన్ను నువ్వే తెలుసుకోవాలి అంతే. నువ్వు తెలుసుకుంటే ఏముంది, ఇంకేం లేదు, నేనున్నానంతే. కానీ నన్ను నేను తెలుసుకుంటే నేను వాడిని తెలుసు కాబట్టి ఇంక బోర్డు వచ్చేస్తాయి. దేహం నేనుగా తెలుసుకోవడానికి అలవాటు పడిపోయి ఈ దేహం నేను అనుకునే నేనెవరా అని ప్రశ్నిస్తే అప్పుడు ఈ దేహము దీని గోళ లేని ఏకైక ప్రశాంతమైన శాంత అనుభవాన్ని పొందుతూ ఉంటావు. అదే నీ స్వరూపం, అది ఎప్పుడూ ఉంది. దానిలోంచి వాని దేహం నేను అన్నది లేచింది, దాన్ని పట్టుకొని సాధన చేయాలంటున్నావు. మొసలిని దొంగ అనుకుని నది దాట గోరువాడి వలే ఉంది. ఎప్పుడైనా ఆ మొసలిని నదిని దాటిస్తుందా? దాటించదు. ఈ అహంకారం దేహం నేను పట్టుకున్నవాడు ఎన్ని సాధనలు చేసినా దానివల్ల ఫలితం ఏమీ ఉండదు. తను తానే గోచరించాలి, నిన్ను నువ్వే తెలుసుకోవాలి, కావలసిందంతా అదే అన్నారు భగవాను. మెల్లగా ఒక భక్తుడు ఇలా అందించాడు. హృదయ దేశంలో దక్షిణాన అదే ఆత్మస్థానం. భగవాన్ ఇలా చెప్తుంటే ఏమిటో చెప్తున్నారు, ఎక్కడో ఏమిటో కొంచెం అయోమయంగా ఆ ప్రత్యేకత చూస్తున్నప్పుడు పక్కన ఒక భక్తుడు అందించాడు, హృదయ దేశంలో దక్షిణాన దాని స్థానం అన్నాడు. మరొకడు ఆత్మబోధ దీపించేది అక్కడే, ఆత్మప్రకాశం అక్కడే ప్రకాశిస్తుంది హృదయమునందు కుడి భాగంలో ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు భగవాన్ అది సరే అది సరే అన్నారు. భగవాన్ మనస్సుని ఈ సంసార విముఖం చేసేది ఎలాగో భగవాన్ అని అడిగాడు అతడు. అప్పుడు మహర్షి అంటున్నారు, సంసారం ఒకటి ఉందే, సంసారం అంటే ప్రపంచం, ఒకవేళ ఉంటే అది ఆత్మకి భిన్నంగా ఉందే ఉండగలదా? ఉండలేదు. పోనీ నేనున్నానయ్యా అని ప్రపంచం వచ్చి నీతో అంటుందా? లేదు. అది ఉంది అని నువ్వు కదా అంటున్నావు. ఓ ఈ ప్రపంచం ఒకటి ఉంది అని చెప్పే వాడెవడో చూడు, వాడే లేనివాడు, తలంపు రూపమైన వాడు, నీటిలో అలవంటి ఈ తలంపు రూపమైన వాడు, అవునా? అవును. వాడే ప్రపంచం ఉంది, అది నాకు బంధము అంటున్నాడు. ఈ అనే వీడెవడో చూడు, బంధాన్ని నుంచి బయటపడాలనుకుని చేసే ప్రయత్నాలు కంటే ఇలా అనేవాడెవడా అని వెతికి చూడు, వాడున్నాడేమో. అది మాటి మాటికి నేనెవరు అని ప్రశ్నిస్తే ఇన్ని నేను అని లేచి మేలుని పట్టుకుని అనేక భావాలు వ్యవహారాలు వ్యవహరించి ఈ నేను యొక్క భ్రమలో పడకుండా ఎవరి నేను అని ప్రశ్నించినప్పుడు ఇక్కడ ప్రశ్నించేటువంటి నేను తను తాను ప్రశ్నించుకుంటుంది అనిపిస్తుంది కదా మనకి. అసలు ఈ నేనే నువ్వు కాదు అంటున్నారు కదా. అవును. ఇక ప్రశ్న ఎందుకు? ఏది జరుగుతున్నా సరే అది నేను కాదన్నారుగా, దానివిగా. ఒక్కసారి గుర్తించి చూసావంటే ఈ ప్రశ్నించే నేనే పోతుంది కదా. ఇది మళ్ళీ ప్రశ్నించే రూపంలో మరొక అవతారం దాలుస్తుందేమో అని భయం. అర్థమైంది. అవునా? ముందు సాధనలో ప్రశ్నించాలనుకో, అర్థమయ్యాక ఇంక అక్కర్లేదు. అర్థమై నన్ను నేనే ప్రశ్నించుకోవాలి. ఈ నేను ఉట్టి తలంపు. అప్పుడు నువ్వు నిన్ను నేను మిథ్య అని అనుకోగలవా? మరి మిథ్య అని నిన్ను నువ్వు అనుకోలేనప్పుడు మిథ్యను ఎట్లా తీసేస్తావమ్మాయి? ఎవరు అని ప్రశ్నిస్తే నేను అన్న సమాధానం కూడా రావక్కర్లేకుండానే మిథ్య దానికదే తొలగిపోతుంది.
మిథ్యా నేను రాలిపోయి నీ స్వరూపమైన నేను మిగులుతుంది. ఇక నేను ప్రసక్తి ఇంకా అక్కడ ఉండదు. ఎవ్వరు ఎవరు అనేసరికి అలికిడి చేసే దొంగాడు పారిపోతాడు కదా, అంతే. ఎవరు అని ప్రశ్నించడమే అంతే. ఈ నేనెవరు, అక్కడ చప్పుడవుతోంది ఎవరు అంటాం కదూ, అప్పుడు చప్పుడు చేసేవాడు పారిపోతాడు కదూ. నేనంటోందే ఎవరి నేను, అప్పుడు చప్పుడు లాగిపోయి అప్పుడు ఏమైంది? ఏకాంతం, శాంతం, అనంతం. దానిలో స్థిరపడు, అదే నీ స్వరూపం అన్నారు భగవాను. కాబట్టి భగవాన్ ఎంతసేపు నేనెవరు అంటే నన్ను నేను ప్రశ్నించుకుని నేననేవాడెవరు అని, నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను అన్నది అక్కడ మళ్ళీ కొంచెం సూక్ష్మమైంది. నిన్ను నువ్వు ప్రశ్నించుకోవటం అసలు నువ్వు అది కానే కాదు. అనేవాడెవరా అని చప్పుడు ఏమిటి, అనేసరికి ఆ చప్పుడు చేసేవాడు చప్పుడు చేయడుగా. చూస్తూ ఉంటే వాడు చెయ్యడు. అలాగే ఎవరు గోర్ఖా ఉద్యోగం లాగా వచ్చాడా ఎవరు, అలర్ట్ గా ఉండు. అప్పుడిక అమ్మో ఇక్కడ మన ఆట సాగదు, ఎప్పుడు మెలకుగానే ఉంటాడు వాడు, ఇక్కడ దొంగతనం పారదు, మాయ పని చేయదు, కాబట్టి అది రాదు. మరి హృదయంలో నాకు అలా స్ఫురిస్తూ ఉంటుంది. అలాగే నేను ఎక్కువగా సాధన చేసుకునేటప్పుడు అదే దాన్ని అసలు మాయని చరణివ్వను. ఎవరు అనేసరికి ఆగిపోతుంది. చూసావా, ప్రశ్నించలేదా అది పోదు, నేను నీట్ చేస్తుంది. ప్రశ్నించావా అది లేదు, నువ్వుగా ఉంటావు అంతే. ప్రశ్నించేవాడే సమాధానం. అర్థమైందమ్మా? అర్థమైంది. ఇంత గొప్ప బోధ. హరి ఓం నమః.